జామురే తిరియేళ జడుపు గిడుపు మాని సెట్టు పుట్ట దాటి సేనులో నేనుంటే జామురే తిరియేళ జడుపు గిడుపు మాని సెట్టు పుట్ట దాటి సేనులో నేనుంటే మెల్లంగా వస్తాది నా ఎంకి. నమస్తే శ్రోతలందరికీ స్వాగతం. ఇది మనసు పలికిన పాటలు. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది పల్లె ప్రజల మనసుల నుంచి పుట్టిన ఒక స్వచ్ఛమైన కవిత్వం గురించి, తెలుగు సాహిత్యాన్ని ఒక కొత్త దిశగా నడిపించిన కొన్ని పాటల గురించి. అవే నండూరి సుబ్బారావు గారి ఎంకి పాటలు. ఈ పేరు వినగాని చాలామందికి ఒక పల్లెటూరమ్మాయి, ఒక అమాయకపు యువకుడు కళ్ల ముందు మెదులుతారు. కాని ఈ పాటల వెనక ఉన్న కథ, వాటికున్న ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యానికి అవి చేసిన సేవ అపారమైనది. ఈ 10 నిమిషాల్లో మనం ఆ ప్రయాణంలోకి వెళ్దాం. ఏడా ఉన్నాదో నవ్వులన ఎంకి, ఎట్టా ఉన్నాదో మాటల మరుమల్లి. ఎంకి పాటల ఆవిర్భావం 1917-1918 ప్రాంతంలో మద్రాసులో లా చదువుకుంటున్న యువకుడు నండూరి వెంకట సుబ్బారావు. పుస్తకాల మధ్య చదువుల ఒత్తిడిలో ఉన్న ఆయన మనసు పల్లెటూరిని తలచుకుని కలవరపడింది. ఆ సమయంలో ఆయన కలంనుంచి ఉద్భవించిన భావాలే ఈ పాటలు. అప్పటి వరకు తెలుగు కవిత్వం అంటే రాజుల గురించి, దేవతల గురించి పండిత భాషలో ఉండేది. సాధారణ ప్రజల జీవితాలు, వారి ప్రేమ, ఆశలు, బాధలు కవిత్వంలో కనిపించేవి కావు. ఆ లోటును నండూరివారు పూరించారు. ఆయన ఎంకిని ఒక సగటు పల్లెటూరి యువతిగా సృష్టించారు. ఒక వాడపల్లిలో బట్టలు ఉతికే యువతి. ఆమె మనసు, ఆమె ఆశలు, ఆమెకున్న కోరికలు, అవే ఈ పాటలకి ప్రాణం పోశాయి. నాయుడుబావ అనే ఒక యువకుడు ఆమెను చూసి ప్రేమలో పడతాడు. ఆ ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు, వారిలోని ప్రేమను వ్యక్తం చేసే తీరు, వారి భావోద్వేగాలు ఈ పాటల్లో మనకు కనిపిస్తాయి. ఇదంతా ఒక కవిత్వంగా కాకుండా ఒక సరళమైన పాటలా, ఒక జానపద గేయంలా ఆయన రాశారు. నీతోటే ఉంటాను నాయుడు బావా, నీ మాట ఇంటాను నాయుడు బావా, నీతోటే ఉంటాను నాయుడు బావా, నీ మాట ఇంటాను నాయుడు బావా, నీతోటే ఉంటాను నాయుడు బావా, నీ మాట ఇంటాను నాయుడు బావా. ఎంకి పాటలు ప్రత్యేకంగా నిలవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వ్యావహారిక భాషా విప్లవం. నండూరివారు పండిత భాషకు దూరంగా పల్లెటూరి యాసను వాడారు. కళ్ళెత్తితే చాలు, కనకాభిషేకాలు, గుండె గొంతుకలోన కొట్లాడుతాది వంటి పదబంధాలు పల్లె ప్రజల గుండె చప్పుడుని మనకు వినిపిస్తాయి. ఇవి ఏ పండితుడి నిఘంటువులో దొరకని పదాలు. అప్పట్లో దీనిని చాలామంది పండితులు విమర్శించారు, కవిత్వాన్ని చెడగొడుతున్నారని ఆరోపించారు. కాని సామాన్య ప్రజలు ఈ పాటలను గుండెల్లో పెట్టుకున్నారు. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీక ఎంకి. నాయుడుబావల ప్రేమలో స్వార్థం ఉండదు, ఆర్భాటాలు ఉండవు. ఒకరిపై ఒకరికి ఉన్న నిష్కపటమైన ప్రేమ, వారి విరహం, వారి అల్లరి ఈ పాటల్లో ప్రతిబింబిస్తుంది. ఏదో ఎక్కడో నా ఎంకి, నా గుండెలోన నిద్రపోవాలనే కోరికే. ఇలాంటి పంక్తులు కేవలం ప్రేమను మాత్రమే కాదు, దానిలోని అమాయకత్వాన్ని, పవిత్రతను చూపిస్తాయి. ఇది కేవలం ఒక ప్రేమకథ కాదు, గ్రామీణ జీవన సౌందర్యం. పశువులు, పక్షులు, చెట్లు, పొలాలు, వాగులు, వంకలు అన్నీ ఈ ప్రేమకథలో భాగం. జానపద సాహిత్యానికి గౌరవం. ఎంకి పాటలు ఒక రకంగా తెలుగు జానపద సాహిత్యానికి ఒక కొత్త గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. అప్పటివరకు జానపద గేయాలను కేవలం పల్లె ప్రజలకే పరిమితమని భావించేవారు. కాని నండూరిగారు వాటిలోని సౌందర్యాన్ని, భావాలను పండితుల దృష్టికి తీసుకువచ్చారు.
అది ఒక పెద్ద సామాజిక మార్పు. 10 మందిలో ఎంకి పాటనే పాడంగా గోడసాటున ఎంకి గుటకలేసేయేళ. 10 మందిలో ఎంకి పాటనే పాడంగా గోడసాటున ఎంకి గుటకలేసేయేళ. చూడాలి నా ఎంకి సూపులాయేళ, చూడాలి నా ఎంకి సూపులాయేళ, చూడాలి నా ఎంకి సోద్యమాయేళ. తొలి రోజుల్లో ఎదురైన విమర్శల తర్వాత కూడా ఈ పాటలు ప్రజాదరణ పొందాయి. దీనికి ప్రధాన కారణం రేడియో సంగీత కచేరీలు. గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, ఆ తర్వాత మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి దిగ్గజాలు ఈ పాటలకు ప్రాణం పోశారు. శాస్త్రీయ సంగీతంలో వాటికి రాగాలను కూర్చారు. జానపద సాహిత్యం శాస్త్రీయ వేదికపై స్థానం సంపాదించుకోవడం ఒక అద్భుతమైన ఘట్టం. ఎంకి పాటలు కేవలం పుస్తకాల్లో మాత్రమే కాకుండా ప్రజల నోటిలో, గుండెల్లో నిలిచిపోయాయి. నేటికి అనేక మంది గాయకులు ఈ పాటలను పాడుతూనే ఉన్నారు. కవులు, రచయితలు వాటిని ప్రేరణగా తీసుకుంటూనే ఉన్నారు. ఒక చిన్న పల్లెటూరి యువతి పేరుతో వచ్చిన ఈ పాటలు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. చూడాలి నా ఎంకి సూపులాయేళ, చూడాలి నా ఎంకి సూపులాయేళ, చూడాలి నా ఎంకి సోద్యమాయేళ. ఎంకి పాటలు కేవలం కొన్ని కవితల సంకలనం కాదు. అవి తెలుగు సాహిత్యపు మలుపు, ఆధునిక కవిత్వానికి, జానపది గేయాలకు మధ్య వారధి. ఇవి మనల్ని మన వేళ్లను, మన సంస్కృతిని గుర్తుచేస్తాయి. ఈ పాడ్కాస్ట్ ముగిస్తూ మరొకసారి ఎంకి, నాయుడు బావల ప్రేమను తలుచుకుందాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన సంస్కృతి, మన ప్రేమలు, మన బాధలు అన్నిటినీ ఈ పాటలు మనకు గుర్తుచేస్తాయి. ఒక చిన్న పల్లెటూరి జంట కథ ద్వారా ఒక మహత్తరమైన కవిత్వాన్ని మనకు అందించిన నండూరి సుబ్బారావు గారికి నమస్కారాలు. విన్నారు కదా, మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. మెల్లినే పొద్దు పోయి వచ్చేయేళ, చూడాలి నా ఎంకి సూపులాయేళ, చూడాలి నా ఎంకి సూపులా